ఇద్దరు ఒకే ఫీల్డ్, ఆయన ఒక జిల్లాలో మీరు ఒక జిల్లాలో, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాం. ఇది ఎప్పుడన్నా మీకు సేమ్ ఫీల్డ్లో ఉన్న మనిషిని ఎందుకు చేసుకున్నాను రా బాబు అని ఎప్పుడన్నా అనిపించిందా? నేను రామ్ ప్రసాద్ని చూసినప్పుడు ఎప్పుడు ఫీల్డ్ చూడలేదండి తన్ని. ఐజెన్సీ ఇప్పటికి కూడా నేను ఎప్పుడు ఫీల్డ్ చూడలేదు. మేము ఎప్పుడు అసలు ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్స్ పేరుకే కానీ ఒకళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఒకళ్ళు ఇంటర్ఫీర్ అవడం కానీ, ఒకళ్ళ జాబ్ని ఒకళ్ళు డిస్కస్ చేసుకోవడం కానీ ఎప్పుడూ జరగలేదండి అసలు. అండ్ వీ డోంట్ డిస్కస్ ఎట్ ఆల్. ఆయనకేంటంటే విపరీతంగా చదువు అలవాటు. హీ విల్ నెవర్ డిస్కస్ పర్సన్స్, హీ విల్ ఓన్లీ డిస్కస్ సబ్జెక్ట్. సో మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను. ఇట్స్ అనదర్ ఫనీ థింగ్. మేమిద్దరం ఎప్పుడో ఒక చోట కలిసి పని చేయకూడదు. ఓకే, డిసైడ్ చేసుకున్నాను నేను. ఒక జిల్లాలో తను ఉంటే నేను ఇంకొక జిల్లాలో ఉండాలి. ఒక్కోసారి ఓకే, మాకు ఫస్ట్ 10 years డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో పనిచేసామండి మేము. 80లో పెళ్ళైతే మేము ఒక పంచ కిందకి రావడానికి 88లో వచ్చామండి. ఓకే, ఆల్మోస్ట్ 10 years దాటిపోయింది. 88లో ఒక ఇంట్లోకి వచ్చాం అనమాట. ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫారెస్ట్లో ఉంటే నేను రూరల్ డెవలప్మెంట్లో ఉండాలి. ఆయన హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ఉంటే నేను ఫారెస్ట్లో ఉండాలి. అలాగా వీ నెవర్ వర్క్డ్ ఇన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టుగెదర్ అనమాట. ఓకే, అదే దట్స్ డెలిబరేట్ డెసిషన్ ఆన్ మై పార్ట్. ఐ యూస్ టు టెల్ మై బాసెస్, ఇఫ్ యూ ఆర్ కీపింగ్ రామ్ ప్రసాద్ ఇన్ ద డిపార్ట్మెంట్, ఐ am out of the department. If I am coming back to the department, you have to send him out. ముందే చెప్పేశారు. Yes, conditions are very clear అనమాట. So that is one thing that makes you, I mean, you don't really carry your office to home, and there is no subject to discuss. ఇంటికి వస్తే we are on our own. That is one thing. And it all depends అండి. అసలు వీ నెవర్ ఫీల్ దట్ మనం ఒకళ్ళకొళ్ళు కాంపిటీషన్ అనో లేకపోతే పర్సనాలిటీ క్లాషెస్ అనో అలా ఏం లేదు. పైగా రామ్ ప్రసాద్ గారు ఏమంటాడంటే అసలు విమెన్ని ఎంపవర్ చేయాలంటే, వైఫ్ని ఒక ఇండివిజువాలిటీ అది రెస్పెక్ట్ చేయాలంటే ఆ మగవాడికి ఎంపవర్మెంట్ ఉండాలి ఫస్ట్. ఎవరికైతే మగవాడికి ఎంపవర్మెంట్ ఉండదో హీ కెనాట్ సీ హిజ్ వైఫ్ ఎంపవర్డ్ అని ఒక ఫిలాసాఫికల్ యాటిట్యూడ్ అన్న మనిషి. కాబట్టి ఐ డెంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఈగో క్లాషెస్ లేవు, ఎప్పుడు లేదు.